హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో పిల్లలకి ఇలా ఫ్రూట్ జామ్ చేసి పెట్టండి. బయట కలిసి వస్తుంది కదా. ఇదిగోండి, నేను ఇంట్లో అరటిపళ్ళు, దానిమ్మకాయలు, యాపిల్స్కాయ ఉంది ఫ్రెండ్స్. 2 టమాటాలు కూడా తీసుకున్నాను, కొంచెం పుల్లదనం వస్తుందని. ఇదిగోండి, దానిమ్మకాయలు ఇలా ఒలిసేసుకోవాలి. యాపిల్స్కాయ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని అందుట్లో ఉన్న గింజలు తీసేయాలి. అరటిపళ్ళు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత టమాటా ముక్క కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని, నేను ఉడకపెట్టట్లేదు ఫ్రెండ్స్. అరటిపళ్ళు ఇవన్నీ ఉన్నాయని నేను మిక్సీ పట్టేసేసి దాన్ని గుజ్జు తీసేస్తున్నాను. కొంచెం కూడా వాటర్ కలపకండి, వాటర్ కలపపోయినా బాగా వస్తుంది. ఇదిగోండి, ఇలా వేసేసుకుని ఫ్రూట్స్ అన్నీను 2 ట్రిప్పులుగా వేసేసుకొని ఇదిగోండి ఇలా తీసుకోండి. ఒక జల్లెడు దాంట్లో ఇలా వస్తుంది, కిందదే మంచిదంతా. పైన ఇదిగోండి ఇదంతా వేస్ట్ లాగా వస్తుంది, అది పారేసుకోవడమే. నేను ఈ ఫ్రూట్స్ని 2 ట్రిప్పులుగా వేశాను. ఇదిగోండి, అరటిపండు వేసాను కదా, తీపిగానే ఉంది. పంచదార క్వాంటిటీ వచ్చి తక్కువే వేస్తున్నాను. కొంచెం దాల్చిన చెక్క, లైట్గా సాల్ట్ వేసాను. షుగర్ క్వాంటిటీకి సాల్ట్ పడితే టేస్ట్ చాలా బాగుంటుంది. దాల్చిన చెక్క వచ్చి టేస్ట్ వస్తుంది నిల్వ ఉండడానికి కూడా అని. ఫుడ్ కలర్స్ ఏం కలుపుకోకుండా నేను అరటిపండును యాపిల్ ఇలా వేయటం వల్ల కలర్ రాలేదు, అందుకనే ఫుడ్ కలర్స్ వేయకోకుండా నేను పసుపు వేసి ప్రిపేర్ చేశాను. హెల్తీగా ఉంటుంది, చాలా మంచిదని. మీరు కూడా ఒకసారి ఇంట్లో పిల్లలకి మీ దగ్గర ఫ్రూట్స్ ఏమన్నా అరటిపళ్ళు కానీ ఏమైనా మిగిలితే ఇలా చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, బయట పిల్లలు తెస్తారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మీరు చేసుకొని ఉంచుకోండి. కొంచెం ఒక పావుగంట సేపు పడుతుంది. నిదానంగా ఓపికగా తిప్పుకున్నారంటే పిల్లలకి ఇష్టమైన జామ్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి.